ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి బిగ్ షాక్ తగిలింది. సీజ్ ద చిప్ వ్యవహారంలో కేంద్రం పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చింది. మోడీ ప్రభుత్వం ఒక్కసారిగా ఈ నిర్ణయంతో పవన్ కళ్యాణ్ షాక్ కు గురయ్యారు. అయితే సీజ్ ద షిప్ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ కి షాక్ తగిలినట్టుగానే భావించాలి. ఆ షిప్ ని వదిలేయాలన్నట్టుగా అటు ఎన్సీఎల్ నుంచి అధికారులకి లేఖలు సంధించారు. లేఖలు వచ్చాయి. సీజ్ ద షిప్ కుదరదన్న కేంద్రం షిప్ ను ఆఫ్రికాకు పంపాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది. రోజుకో చర్చకు దారితీస్తోంది ఈ సీజ్ ద షిప్ స్టెల్లా షిప్ వ్యవహారం. ఆఫ్రికా దేశాల నుంచి బియ్యం లోడింగ్ కు వచ్చినటువంటి ఆ షిప్ కాకినాడ పోర్ట్ లోనే సుమారుగా నెల రోజుల పాటుగా ఇక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. షిప్ నిలిచిపోవడంతో తాజాగా అడ్మిరాల్టీ కోర్టును ఆశ్రయించారు బియ్యం ఎగుమతిదారులు. సుమారుగా 28 మంది కలిసి నౌకను అదే తీసుకున్నారు. 15 మంది బియ్యం లోడింగ్ కూడా పూర్తయింది. పవన్ ఎంట్రీతో ఈ బియ్యం లోడింగ్ కాస్త నిలిచిపోయింది. కలెక్టర్ల తనిఖీలతో బయటపడింది పీడీఎస్ రైస్ వ్యవహారం. ఎగుమతి నిలిచిపోవడంతో ప్రభుత్వానికి కాకినాడ కలెక్టర్ కి ఎన్సీఎల్ లేఖ రాసింది. ఆఫ్రికా ఒప్పందాలకు ఇబ్బంది రాకూడదని ఎన్సీఎల్ లేఖలో పొందుపరిచింది. తనిఖీల పేరిట ఆటంకాలతో దేశానికి ఇబ్బంది తీసుకురాకూడదని అధికారులు పేర్కొన్నారు. ఆకలి నివారణ కోసం ఆఫ్రికాతో భారత్ G2G డీల్ చేసుకుంది. ఈ డీల్లో భాగంగానే ప్రస్తుతం ఇక్కడ నుంచి కాకినాడ పోర్ట్ నుంచి అటు ఆఫ్రికా దేశానికి ఈ రైస్ ఎగుమతి జరుగుతోంది. అయితే ఎన్సీఎల్ లేఖలో వరికి తగ్గే యోచనలో ఉన్నారు అధికారులు. రేషన్ బియ్యం మినహా మిగిలినటువంటి బాయిల్డ్ రైస్ ని అక్కడికి పంపించేందుకు అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రా రైస్ ఎగుమతి జరిగే విధంగా చర్యలు చేపట్టబోతున్నారు. పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ స్టెల్లా షిప్ ని సీజ్ ద షిప్ అంటూ ఏ స్థాయిలో అయితే ఆయన అక్కడ మాట్లాడుకొచ్చారో అప్పటి నుంచి కూడా ఈ స్టెల్లా షిప్ పైన చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా స్టెల్లా షిప్ వ్యవహారం అనేది చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్లు అక్కడ ఒక తనిఖీ రిపోర్ట్ కూడా పొందుపరిచారు. ఈ రిపోర్ట్ లో సుమారుగా 1320 టన్నులు పూర్తిగా అందులో ఉన్నట్టు తెలుస్తోంది. దాంట్లో 640 టన్నులు సుమారుగా కలెక్టర్లు పట్టుకుంటే మరొక 680 టన్నులు కాస్త అక్కడ తనిఖీలు చేసినటువంటి కమిటీ పట్టుకుంది. సుమారుగా 38,000 టన్నుల బాయిల్డ్ రైస్ తో పాటుగా 1320 టన్నులు మాత్రమే పీడీఎస్ రైస్ ఉన్నాయి. అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి ఆ రైస్ ఉన్నాయి. సో వాటిని తరలిస్తున్నారు అని చెప్పి కేవలం 1300 టన్నుల కోసం 38,000 టన్నుల బియ్యాన్ని నిలిపివేయలేము, ఆఫ్రికాతో మనకు ఒప్పందాలు ఉన్నాయి, వెంటనే ఆ షిప్ ని అక్కడి నుంచి తరలించాలంటగా ఎన్సీఎల్ లేఖ ద్వారా అటు అధికారులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేఖ ద్వారా సంధించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ వ్యవహారం ఇక్కడ దాకా దారి తీసింది. ఎట్టి పరిస్థితుల్లో షిప్ ని సీజ్ చేయడం కుదరదు. కావాలంటే ఆ పీడీఎస్ రైస్ ని అక్కడి నుంచి తీసివేయండి. పీడీఎస్ రైస్ ఎవరైతే తరలించారో వారి ఎగుమతిదారులు ఎవరైనా వాటిపైన చర్యలు తీసుకోండి. కానీ ఈ షిప్ ని మాత్రం సీజ్ చేయడం కుదరదు. అది పైపెచ్చు మన షిప్ కూడా కాదు, ఆఫ్రికా దేశం నుంచి బియ్యం నిమిత్తం కాకినాడ పోర్టుకు వచ్చిన షిప్ అన్నట్టుగా చాలా క్లియర్ గా అధికార లేఖలో మెన్షన్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్